11వ అధ్యాయము 2-3 వచనములను చదువుకుందాము. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడువైన మా ప్రభువా, నీ ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ప్రజలందరూ నీ మాట కొరకు కనిపెట్టుతూ ఉన్నారు. యేసయ్య మోషే కొండ మీద ఉన్నాడు, ప్రజలందరూ కొండ కింద ఉన్నారు. దేవుని సన్నిధి నుండి దిగివచ్చిన మోషే వైపు ప్రజలందరూ చూస్తున్నారు. దేవుడు మాకు ఏ సందేశాన్ని పంపించాడని మోషే వైపు చూస్తున్నారు. యేసయ్యా, నేను రాత్రికాల సమయంలో నీ ప్రజలు నీ వైపు చూస్తూ ఉండగా నీ బిడ్డలతో మాట్లాడండి. యేసయ్యా, నీకు వందనాలు. నిలుచున్న నన్ను మరుగుపరిచి దేవా, నీ బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడండి. నీవు మాట్లాడుతుండగా కదిలింపబడిన హృదయము కదిలింపబడాలి. ప్రతి హృదయము సలించాలి. ప్రతి హృదయము నీ మాటను స్వీకరించి నీ రూపమును ధరించున్నట్లుగా మా భజనము నిలుచుండి మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్ముడా నీ వాక్శక్తిని నీ ప్రజలకు అందించమని మా మధ్యకు దిగవచ్చిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గత వారము అపోస్తులైన పౌలు కొరింథీ సంఘమును రెండవ రాకడ కొరకు ఎలాగును సిద్ధపరిచాడో మనం విన్నాం. మొదటిగా అపోస్తులైన పౌలు సంఘమును కన్యకగా తయారు చేశాడు. రెండోదిగా నిత్యము ఆయనకుండినట్లుగా ఆయనకి ఏం చేశాడట? సమర్పించాడు. అంటే దాన్ని ఏమన్నారు? ఎంగేజ్మెంట్ అని అన్నారు. మూడవదిగా ప్రదానము చేయబడినది అని 3 మాటలు మనం విన్నాం. వాక్యములో మనము చూస్తే అపోస్తలుడైన పౌలు రెండవ రాకడ కొరకు మనం ఎలాగూ సిద్ధపడాలో 3 మాటలు తెలియజేసి సంఘము ఆ స్థితి నుండి తొలగిపోతాదేమో అని భయముతో బాధతో ప్రార్థన చేస్తూ మరో 3 మాటలు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఆయన శరీరము. యేసు ప్రభువారు మొదటి రాకడలో శరీర రీతిగా ఈ లోకానికి దిగువచ్చి లోకులందరి కొరకు రక్షకుడిగా దిగువచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన రెండవ రాకడలో మేఘ మీదకి రాబోతున్నాడు. రెండవ రాకడలో 2 భాగాలు, 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. బహిరంగ రాకడలో సంఘము ఈ భూమి మీదకి 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి ప్రభుతో కలిసి భూమి మీదకి దిగి వస్తుంది. 2 రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. బహిరంగ రాకడలో సంఘము భూమి మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట మనము చూసినట్లయితే వాక్యములో రాయబడిన మాట, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు
మీ మనసులు చెరపబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడిన సంఘములో పెండ్లి కుమార్తె వర్ష నుండి దేవునికి సమర్పింపబడి ప్రదానము చేయబడిన సంఘములో ఉన్న నిన్ను వంక నా వంక ఎవరు చూస్తున్నారు అంటే సర్పం చూస్తుంది. ఎందుకు చూస్తుంది? సాతాను ఎందుకు చూస్తున్నాడు అంటే ఎత్తబడే సంఘములో నీవు ఉండకుండా, నీవు ఎత్తబడే సంఘములో ప్రభుతో కూడా ఆ పరలోకములో ఉండకుండా చెయ్యాలని నిన్నేం చేస్తుంది అంటే సర్పము నీ మనసు చెరుపుతుందట. దేవునికి స్తోత్రం. ఎలా చెరుపుతుంది అని అంటే కొందరు త్రాగుబోతులు అవుతూ ఉన్నారు, కొందరు సంఘ విద్రోహులు అవుతూ ఉన్నారు, కొందరు సమాజానికి శత్రువులు అవుతూ ఉన్నారు, కొందరు అంతకులుగా మారుతున్నారు, కొందరు వ్యభిచారులుగా మారుతున్నారు, కొందరు హత్య చేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘములో ఎత్తబడి వరుసలో ఉన్న ప్రతి వారిని చెరపడానికి అపవాది ఈ ఆయుధాలను వాడుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇంపార్టెంట్ మాట ఏమిటంటే మీరు నేను ఎవరు అంటే యేసు ప్రభువుకు ప్రదానము చేయబడి పెండ్లికు చిత్తపడిన వారము. ఎవరు అండి? పెండ్లికు చిత్తపడిన వారము. పెండ్లకు చిత్తపడిన తర్వాత పెండ్లి కుమార్తె ఎక్కడ ఉండాలంటే తన ఇంటిలోనే ఉండాలి, తన గడప దాటకూడదు. దేవునికి స్తోత్రం. గడప దాటకూడదు. ఇప్పుడు అనేకులు పెళ్ళికి సిద్ధపడి ప్రదానము చేయబడి ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత అమ్మాయి కనబట్లేదు అని మరి నెలుకునే సమయంలో కబురు వస్తుంది, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను వేరొకరితో వెళ్ళిపోతున్నాను. అమ్మా, పెళ్లి చేసేటప్పుడు ఎందుకు ఊరుకున్నావు? మీ మీద గౌరవంతో ఊరుకున్నాను, మీ మాట కాదనలేక ఊరుకున్నాను అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు యేసు ప్రభువుకు కన్యక వరుసలో నుండి దేవునికి సమర్పించి నీవు ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రదానము చేయబడిన తరువాత నీవు పెండ్లు కొరకు చిత్తపడి పెండ్లు కుమారుని యొక్క ఆ వేదిక యొక్కకు వెళ్ళటానికి సిద్ధముగా ఉన్న నీవు ఈ ఇంటి విడిసి బయటకు రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో మనము చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనమును మనము చూస్తే అందుకు దేవుడైన యెహోవా దేనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను సప్పింపబడిన దానువు. అలాగే తర్వాత స్త్రీ తర్వాత 14 వచ్చిన మనం చూస్తే స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున, స్త్రీ ఏం మాట్లాడుతుంది చెప్పండి? సర్పము నన్ను మోసపుచ్చినందున. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదాము అవ్వలతో చెప్పిన మాట ఏమిటి? ఈ ఏదేను తోటలో ఉన్న ఈ ఫలవృక్షాలన్నీ తినండి, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు ఈ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ఇల్లుని కట్టి దానిలో పెట్టి బయటికి రావద్దు అని అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆదాం అవ్వ ఏం చేసిందంట? ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చింది, పండు వైపు చూచింది, సర్పము మోసగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 34వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ లేయా మనకు కనబడుతుంది, యాకోబు మనకు కనబడుతున్నాడు. లేయాకు యాకోబుకు పుట్టిన కుమార్తె
12 కుమారులు యాకోబు కలిగితే ఒక్కగానొక్క కుమార్తె దీన మనకు కనబడుతుంది. వాక్యంలో మనం చూస్తే ఆ దీన ఇంటిలో ఉండవలసింది పోయి ఇప్పుడు ఆ దేశ కుమార్తెలను, ఆ దేశపు నాగరికతను, ఆ దేశపు అలవాటులను చూడడానికి ఇంటిలో ఉండవలసిన కుమార్తె ఇల్లు దాటి ఊరిలో తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. జరిగిన సందర్భం ఏమిటంటే ఆ దేశపు రాజు ఆమెను మోహించి చెరిపాడు, పాడు చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు దేనా అన్నలు ఆ దేశపు మగవారిని అందరిని కూడా చంపారు. అంటే మొదట ఇల్లు దాటింది, రెండోదిగా చెరపబడింది, మూడోదిగా హత్య చేయబడటానికి కారుకురాలయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దేనా ఇంటిలో ఉంటే మరి అత్యాచారం చేయబడిన అన్నలు ఆ దేశపు మగవారంతను చంపడానికి కారణము అవునా అంటే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, సర్పము కుయుక్తి చేత ఎత్తబడి ఉన్న సంఘములో ఉన్న నిన్ను మోసగించడానికి, కుయుక్తి చేత నీ మనసులను చెరపడానికి ప్రయత్నము చేస్తుంది. నీవెక్కడుండాలో తెలుసా? దేవుని ఆజ్ఞ అని ఇంటి లోపల ఉండాలి. ఎక్కడుండాలి చెప్పండి? దేవుని ఆజ్ఞ అను ఇంటి లోపల ఉండాలి. దేవుని ఆజ్ఞ నుండి బయటకు వచ్చావా, నీకేముందో తెలుసా? ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తే మోసగింపబడినది అవ్వ ఆదామా అంటే మోసగింపబడినది అవ్వ. వాక్యంలో రాయబడినట్లయితే మొదటి వారు ఆదాము అవ్వ, యేసు ప్రభుల వారు కడపటి ఆదాము. నీవు నేను ఎవరమో తెలుసా? సంఘము. మనము ఆదాము యేసు ప్రభుకు సాదృశ్యముగా ఉంటే అవ్వ సంఘానికి, నీకు నాకు సాదృశ్యముగా కనబడుతుంది. ఇప్పుడు సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లుగా సంఘమైన నీవు నేను కూడా మోసగింపబడటానికి మన మనసులను చెరపటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారట? సామెతల గ్రంథంలో మనం చూస్తే బండ మీద సర్పము జాడ. ఎవరు చెప్పండి? బండ మీద కేప. నీవు బండ అను పిలువబడతావు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభు వారు అన్నారు. అనగా బండ అయిన యేసు ప్రభువులో సంఘాన్ని తన రక్తము చేత వెలయించుకొని యేసు ప్రభు తన సంఘాన్ని కట్టుకున్నాడు. కట్టుకున్న సంఘములోనికి ఆ సర్పము కుయుక్తి చేత ప్రవేశించకుండా ఉండాలి అని అంటే నీవెక్కడుండాలో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము అయిన యేసు ప్రభువుల నుండి నువ్వు బయటకు రాకూడదు. వచ్చావా? దేనా మోసగింపబడింది, అన్నలు హత్య చేయబడ్డారు, శాపం వారి మీదకి వచ్చింది. నువ్వు యేసు ప్రభు అను మార్గములో నుండి నువ్వేం చేయకూడదంటే బయటకు రాకూడదు. మనమందరము యేసు ప్రభులో ఉండవలసిన వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సర్పము కుయుక్తి ఏమిటి? సర్పం అనబడుతున్న సాతాను ప్రజలను ఎలా మోసగిస్తుంది అని ఆలోచన చేస్తే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుదాం. యాలయనగా అట్టువారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండును పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే
వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్పము ఎత్తబడిన సంఘములో నిన్ను నన్ను మోసగించడానికి తన కుయుత్తేటో తెలుసా? నీ మనసును చెరపడానికి వాక్యం అంటుంది క్రీస్తు యొక్క అపోస్తుల వేషమును ధరించుకుంటుందంట. ఏ వేషం చెప్పండి? అపోస్తుల వేషము ధరించుకుని. ఇప్పుడు అంటుంది దొంగ అపోస్తులు మోసగ్రాండు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు సాతానే వెలుగుదూత వేషం ధరించుకుందంట. సాతాను చీకటికి సంబంధించినది. అయితే సాతాను ఏం ధరించుకుందంటే వెలుగుదూత వేషం ధరించుకుంది. దానిలో వెలుగు లేదు. సాతాను ఏ రీతిగా వెలుగుదూత వేషము ధరించుకొని ప్రజలను మోసపరుస్తుందో ఇప్పుడు దాని సంతానము దాని చేత అపవాది చేత ప్రేరేపింపబడుతున్న వారు అపోస్తుల వేషాన్ని ధరించుకుంటున్నారు. వీరెవరో తెలుసా? దొంగ అపోస్తులు. దొంగ అపోస్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో మనము చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, అందువలన మనమిక మీదట పిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుత్తుతోను గాలి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరు కొట్టబడిన వారమైనట్లుండక. దేవునికి స్తోత్రం. ఎలా ఉండకూడదు అంటున్నాడు అండి? ఎలా ఉండకూడదట? మనము మాయోపాయములు వంచన తప్పు మార్గమునకు లాగు కుయుత్తుతో కూడిన బోధలకు ప్రతి ఉపదేశమునకు. దేవునికి స్తోత్రం. వాక్యము కాని వాక్యము, వాక్యములో లేని మాటలు, వాక్యములో లేని మాటలు, కల్పనా కథలు కల్పించుచు లోకాన్ని దేవుని వాక్యములోనికి జోడిస్తూ పరిశుద్ధమైన మాటలకు అపరిశుద్ధమైన అపవిత్రమైన మాటలను జోడిస్తూ పరిశుద్ధ గ్రంథములోనికి లోకానికి తీసుకుని వస్తూ ఏం చేస్తున్నారట? వారు ఉపదేశము చేత ప్రజలను మోసగిస్తున్నారు. వారి మాటలు మాయోపాయము. వారి మాటలు అలాంటివట మాయోపాయము, కుయుత్తుతో కూడిన మాటలు. తప్పుడు మార్గానికి లాగాలని, తప్పుడు సిద్ధాంతాలకు లాగాలని వాక్యం అంటుందా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సంఘములో ఎత్తబడిన సంఘములో ఉన్న నీవు ఎలాగైనా సర్పము కుయుత్తు చేత మోసపరచాలని నీ మధ్యకేం తెస్తుందంటే తప్పుడు సిద్ధాంతాలను తెస్తుంది. ఏం మాట్లాట? వంచనతో కూడిన మా ఉపదేశాలను తెస్తుందట. మాయోపాయము కలిగిన ఉపదేశాలను తెస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని వాక్యమేదో, ఏది పరిశుద్ధతో ఏది అపవిత్రమైనదో నువ్వు తెలుసుకున్న జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలని ప్రార్థించే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న నీవు నేను ఇంకా మనము చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం, అనేకులు క్రీస్తునకు సిలువనకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. వారి నాశనమే వారి అంతము, వారు కడుపేవారు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే సర్పము కుయుత్తు బోధలకు వెలుగు దూత వేషము ధరించుకొనిన అపవాది బోధకు ప్రలోభాలకు లోనొగుతున్నారో వీరిని గురించి అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఏడ్చుచు కన్నీళ్లు పెట్టుతూ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఎవరైతే ఈ కుయుత్తు బోధకు లోనవుతున్నారో వారి బోధకు లోనవుతున్నావా? నువ్వెవరో తెలుసా? సిలువుకు శత్రువు అయిపోతున్నావు. నిన్ను పట్టి రక్షించిన, నీ శాపాన్ని పాపాన్ని తీసివేసిన యేసు ప్రభుల వారు సిలువుకు శత్రువు అయిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారు దేవుడు ఎవరో తెలుసా? వారు కడుపు. వారు దేవుడు ఎవరో తెలుసా? వారు కడుపు. ఎంత తిన్నా ఆకలి తీరని ప్రజలు, ఎంత తిన్నా ఎంత తాగినా దాహం తీరని సేవకులు ఉన్నారు ఈ భూమి మీద. ఈ రోజున వాక్యం వింటనే నీవు ఏ ఉపదేశంలో నిలిచి దేవుని పెండ్లి కుమార్తె సంఘముగా చిత్తపడటానికి ఆ చిత్తపాటు వరుసలో ఉన్నావు? నువ్వు ఏ వరుసలో ఉన్నావు? నాశనమే. ఏంటంట వారి అంతం ఏంటో తెలుసా? నాశనమే. వారి అంతము నాశనమే. దేవునికి స్తోత్రం. చాలా కాలం కిందట మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సేవకుడు ఒక గదిలో ఉన్నాడు. ఒక సేవకుడు ఒక గదిలో ఉంటే గదిలోనికి వెళ్ళి సంఘములో ఉన్న పరిచారకుడు గదిలోనికి వెళ్ళాడు. సేవకుడు గదిలో ఉంటే ఏమనుకుంటాడు? ప్రార్థన చేస్తున్నాడేనో, వాక్యం చెప్తున్నాడేనో, లేకపోతే మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నారనో కదా. అపవిత్రమైన కార్యాలు చూశాడు, బయటకు వచ్చాడు. తర్వాత రోజు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసు ప్రభు తలుపు దగ్గర ఉండి గడికి తట్టాడట. యేసు ప్రభు అంటే లోపల ఉన్నది మనుషులు చూడట్లేదు, దేవుడు చూడట్లేదా? దేవుడు కన్నులు కప్పేస్తావా? దేవుడి కన్నులు మూసేస్తావా? దేవునికి మరుగు చేసేస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రోజున దేవుని సన్నిధిలో నీ రహస్యమైన జీవితం ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఈ రోజున దేవుడు వారిని గురించి మాట్లాడుతున్నాడు. దొంగ ఉపదేశకులు ఈ లోకంలో ఉన్నారు. ఈ రోజున నీవైనా నేనైనా దేవునికి ఏదైనా బహిర్గతమే. దేవునికి ఏది కూడా మరుగై ఉండదు, మరుగై ఉండ నేరాదు. వాక్యంలో రాయబడిన మాట, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారట. ఈ సంఘము ఈ పరిస్థితి జరిగిన తర్వాత మనిషి ఏమైపోడు తెలుసా? నీరైపోయి పశ్చాత్తాప కలిగి ఇప్పుడు తలెత్తుకోలేక దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను మరణించు, నన్ను మన్నించు అని ప్రార్థన చేయవలసింది పోయి దావీదు బెత్షెబతో పాపం చేశాడు. ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నాడు. దావీదు దగ్గరికి యోతాను అనే ప్రవక్తను దేవుడు పంపించారు. అయ్యా నువ్వు పాపం చేస్తావు, నీ దేవుని ఎదుట నువ్వు పాపం చేస్తావంటే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ క్షణమే మోకరించి ఆ పాపమంతా అపరాధమంతా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టే పాపము తీసివేయబడి ఇప్పుడు వరకు తరతరములు దావీదు సింహాసనము స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిక్కుపడవలసిన విషయాలలో, పశ్చాత్తాపపడవలసిన విషయాలలో, మరుగు చేయవలసిన విషయాలలో నీకు పశ్చాత్తాపం కలగట్లేదు అంటే నీ వేషమేటో తెలుసా? వెలుగు దూత వేషము. నీ వేషమేటో తెలుసా? అపోస్తులు కాదు, మేము అపోస్తులమని వేషము ధరించుకున్న వారు వరుసలో ఉన్నారు. ఈ రోజున దేవుడు మనందరితో హెచ్చరించుతున్న మాట ఏంటో తెలుసా? వేషము ధరించుకోవద్దు. వేషము వెలుగు దూత ధరించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14,
15 వచనాలు మనం చూస్తే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడినది అపరాధములో పడెను. అయినను స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండవలనని ప్రసూతి ద్వారా ఆమెను రక్షింప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సర్పము చేత మోసగింపబడి మోసపోయావా, నీ మనసు చెరుపుకున్నావా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత యందు స్వస్థత బుద్ధి కలిగి దేవునిలో నిలకడగా ఉండు. నీవు ఉండగలిగితే మరలా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పెండ్లి కుమార్తె వరుసలో నిలవగలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటుంది, అపవాది కుయుక్తి చేత మోసపరచబడటానికి, మన మనస్సులను చెరపబడటానికి చూస్తూ ఉంటే మనం ఎక్కడుండాలో తెలుసా?